ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఆత్మానాత్మ వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం, సదుసద్వివేకం, దృగ్దృశ్య వివేకం అని వివేకములు 4 రకాలుగా చెప్పారు. ఇక్కడ వివేకము అంటే తత్వ విచారణ చేసి అందులో కలిగేటువంటిదే వివేకం. ఆత్మానాత్మ వివేకము అనగా నాకు కనిపిస్తున్న ఈ నామరూపాత్మకమైన ప్రపంచమంతా దృశ్యము, దృక్కు బ్రహ్మము. రూపాత్మకమైన ప్రపంచం దృశ్యము, దృక్కు బ్రహ్మము. ఈ దృక్కునే బ్రహ్మమన్నారు, ద్రష్ట అన్నారు. ద్రష్ట అంటే దృశ్యాన్ని, ద్రష్ట చేత చూడబడేటువంటిది దృశ్యం, దృక్కు చేత చూడబడేది దృశ్యమే. అంటే ఇక్కడ ఆత్మానాత్మ వివేకము అన్నారు కదా. ఆత్మ అనగా శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం, చైతన్యం. అనాత్మ అనగా నామరూపాత్మకమైన ప్రపంచం. ఆత్మానాత్మ వివేకం. దృగ్దృశ్యం అంటే దృగ్దృశ్య వివేకం. దృక్కు బ్రహ్మము, దృశ్యము జడం, నామరూపాత్మకమైన ప్రపంచం. సదుసద్వివేకం. సత్తు బ్రహ్మము, అసత్తు నామరూపాత్మకమైన ప్రపంచం. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం ఇక్కడ ఎక్కడొస్తుంది? మనకు సాధన సంపత్తిలో వస్తుంది. మనకు నిత్యానిత్య వస్తు వివేకము ఇహామూర్త్రార్థ ఫలభోగ విరాగము శమదమాది షట్క సంపత్తి ముముక్షత్వం. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మానుభవాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సద్గురువుల ద్వారా ఎవరు యథార్థాన్ని గుర్తించగలరని ప్రశ్న వచ్చినప్పుడు ఈ శమదమాది షట్క సంపత్తి ఎవరికైతే ఉంటుందో, సాధన చతుష్టయం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే సులభముగా ఆత్మానుభవము, అనుభవం లేక రాగలదు అంటున్నారు. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏమి? ఏది నిత్యము, ఏది అనిత్యము. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆత్మానాత్మ వివేకమని. ఆత్మ సత్యము, అనాత్మ అసత్యము. అలాగే నిత్యానిత్య వస్తు వివేకం అంటే నిత్యమేది, అనిత్యమేది. నిత్యమైనది స్వరూపము, అనిత్యమైనది నామరూపాత్మకమైన ప్రపంచం. ఇహామూర్త్రార్థ ఫలభోగ విరాగము. ఇహమునందు కానీ పరమనందు కానీ నాకు ఏ విధమైనటువంటి సౌఖ్యము వలదు. ఇహమునందు భోగభాగ్యములు, పరమనందు దేవతా సుఖాలు, ఈ రెండూ కూడా మలమూత్రాలతో సమానమని వదిలేయడం. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూర్త్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము. ఇవి గురువుల ద్వారా తెలుసుకోవాలి మనం. ముముక్షత్వము, మోక్షమే కావాలని జిజ్ఞాసకే ముముక్షత్వము అన్నారు. ఈ జన్మలోనే నేను బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందాలి అనేటువంటి ఆ ఉత్కంఠతకు, ఆ తీవ్రమైనటువంటి జిజ్ఞాసకే ఇక్కడ ముముక్షత్వము అన్నారు. మోక్షాన్ని కోరుకోవడం. మోక్షం అంటే ఏమిటి? విడుదల. ఎవరు బంధించున్నారు మనవలను? మనమే బంధించుకున్నాం. జన్మ జన్మల నుండి అనేక కోరికలతో, అనేక సంకల్ప వికల్పాలతో మనమే బంధించుకున్నాము. సంకల్పమే బంధము, సంకల్ప రాహిత్యమే మోక్షము. కాబట్టి ఇవి తెలుసుకోవాలి మనం. వివేక వైరాగ్యం, మామూలు వైరాగ్యం కాదు, వివేక వైరాగ్యం. వివేక వైరాగ్యం అంటే విచారించి ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతమని తెలుసుకొని
నిత్యము మనలో దివ్యమై భవ్యమై వెలుగుతున్న మన స్వరూపాన్ని మనము ఎడబాటు లేకుండా నిరంతరము వైరాగ్యముతో ఆ స్వరూపాన్ని విస్మరించకుండా ఉండడమే వైరాగ్యము. ఇల్లు వాకిలి బంధువులను వదిలి వెళ్ళిపోవడం వైరాగ్యం కాదు, అది బాహ్య వైరాగ్యం, మామూలు వైరాగ్యం. వివేక వైరాగ్యం అంటే ఆత్మయే నేనని చెప్పి వివేకముతో తెలుసుకొని ఆ గురువు చెప్పిన వాక్యమునందును శాస్త్రమునందును స్వానుభవమునందును నిరంతరము వైరాగ్యం కలిగి ఉండు. విరాగము, రాగము అంటే కలయిక, అన్నిటినీ కోరుకోవడం. విరాగము అంటే వదిలేసుకోవడం, వద్దని, ఏది శాశ్వతం కాదని. అందుకనే శాస్త్రమునందు మనకు ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము చెప్పబడినది. ప్రవృత్తి అంటే ప్రాకడం, సంసారం అంటే ఒక నదికి పోల్చారు. ఒక నది ఏ విధంగా అయితే ఎడతెరుపు లేకుండా పారుతుందో ప్రవహిస్తుందో అదేవిధంగా జన్మజన్మల నుండి ఈ సంసారం అనేటువంటిది మనకు సంసార వారధి, సంసారం అనేది నదితో పోల్చారు. కాబట్టి ఈ సంసారాన్నే ప్రవృత్తి అన్నారు. ప్రవృత్తి మార్గం అంటే రాజయోగ ధర్మం, గృహస్థ యోగం, ముందుకు ప్రాకడం ప్రవృత్తి. నివృత్తి అంటే తాబేలు తన అవయవములను లోనుకు మడుచుకున్నట్లుగా దశేంద్రియములను లోనికి మడుచుకొని ఆ స్వస్వరూపములో ఉంటూ ఆత్మతత్వాన్ని నిరంతరము శ్రవణ మననాదుల ద్వారా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఆత్మనిష్టాపరుడై ఉండడమే వివేకముతో వివేక వైరాగ్యముతో ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని అనుకోవడమే నివృత్తి మార్గం. ప్రవృత్తి నివృత్తి. అందుకని ఇక్కడ పరబ్రహ్మము సర్వకాల సర్వావస్థల యందును తాను ఎట్లా ఉన్నదో అదే విధముగా ఉన్నది. ఆ బ్రహ్మమునందు పరబ్రహ్మమునందు యావత్తు సృష్టి ఆరోపింపబడినది. ఆరోపింపడం అంటే తోయడం, లేని పదార్థం ఉన్నట్టుగా తోయడం. బంగారమునందు ఆభరణము తోస్తూ ఉంది, కనపడుతూ ఉంది. మనకు అంతర్దృష్టితో విచారించి చూస్తే బంగారము కంటే ఆభరణం వేరుగా లేదు. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచము, జీవుడు, సమస్తము ఆ బ్రహ్మము కంటే వేరుగా లేదు తెలుసుకోవడం. కానీ ఇక్కడ జీవభావముతో ఉంది కదా మనకు జన్మజన్మల నుండి, ఇదే ఆరోపింపబడడం. బంగారమునందు నగ ఎట్లయితే ఆరోపింపబడినదో, జలమునందు ఎట్లయితే తరంగం ఆరోపింపబడినదో, ఎండమావుల యందు జలం ఎట్లయితే ఆరోపింపబడినదో, అలాగే శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మమునందు ఈ నామరూపాత్మకమైన ప్రపంచము జీవుడుగా తోస్తూ ఉన్నది. వాస్తవంగా విచారిస్తే ఆభరణమునకు బంగారమే కదా అధిష్టానము, సత్యము. అదేవిధంగా తరంగమునకు జలమే కదా అధిష్టానము. అలాగే మనకు కనిపిస్తున్న ఈ నామరూపాత్మకమైన ప్రపంచమంతా అధిష్టానమైన చైతన్యమునందు ఆరోపింపబడినది, అంటే కల్పింపబడినది. మనోకల్పితమే కానీ ఇది వేరు కాదు అని నిజ నిర్ధారణ చేసుకోవడమే సద్వివేకం. సత్తు అసత్తు రెండూ కూడా పరబ్రహ్మ స్వరూపమేనని చెప్పి తెలుసుకోవడం. అసలు ఉన్నది బ్రహ్మమే తప్ప రెండో పదార్థం లేదని చెప్పి సర్వాత్మభావం, ఆ ఏకాత్మ భావనలో ఉండడమే సద్వివేకం. ప్రియాత్మ బంధువులారా, మరి ఈ జన్మలోనే అట్టి అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మానుభవాన్ని పొందాలి అంటే మనము నిరంతరము ఆ బ్రహ్మాకార స్థితిలో ఉండాలి, ఆ స్వస్వరూప అనుసంధానంలో ఉండాలి, ఆ సర్వాత్మ భావనలో ఉండాలి, ఆ ఏకాత్మ భావనలో ఉండాలి. ఏమి మాట్లాడినా, ఏం చేసినా, ఏం చూసినా అధిష్టానమైనటువంటి ఆ ఎరుకను వదలకూడదు, ఆ ఎరుకను విడనాడకూడదు, ఆ స్ఫురణను వదలకూడదు. కాబట్టి మరి ఈ జన్మలోనే ఇప్పుడే మనము ఆ స్వస్వరూప అనుసంధానాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకొని మరి రోజుకు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఏకాంత ప్రదేశంలో ఆ స్వరూపాన్ని, ఆ భావాన్ని మనం వింటున్నాం కదా, అది సక్రమంగా అమలు చేయడం, ఆచరణలో ఉంచుకోవడం. ఆ బ్రహ్మము తప్ప రెండోది కాదని చెప్పి అలా పదిలంగా నిలుపుకొని తర్వాత ఎల్లకాలములు ఎందు ఈ సాధనలోనే ఉండాలన్నా కాదు. లౌకికములోనూ వ్యవహారంలో కూడా ఆ స్థితిని కోల్పోకుండా ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండేటందుకే ఇప్పుడు సాధనములు. మన పిల్లలను చదివిస్తున్నది ఉద్యోగం చేస్తూ లక్ష్యమైనటువంటి ఆ ఉద్యోగంలో నిలపడం కొరకే కానీ మరి నిరంతరము చదవడమే ధ్యేయంగా పెట్టుకోకుండా మన గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది, జాబ్ చేయడం. అదేవిధంగా ఇప్పుడు సాధనలు చేస్తున్నాం, జపం చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఇవి జీవిత పరమార్థం కాదు. జీవిత పరమార్థము, జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా ఆ స్వరూపనిష్టలో,
ఆ స్వరూపాన్ని విస్మరించకుండా ఆ బ్రాహ్మీ స్థితిలో, ఆ బ్రహ్మాకార వృత్తిలో, ఆ సర్వాత్మ భావంలో ఉండిపోవడమే, అదే ఇంతకాలం మనం ధ్యానం చేసినటువంటి దానికి ఫలితం సర్వాత్మ భావం. ప్రియాత్మ బంధువులారా, సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తనతో ఇప్పుడే ఇక్కడే మరి సద్యోముక్తిని, అదే జీవన్ముక్తిని పొంది జన్మరాహిత్యాన్ని చేసుకోవలసినదిగా మనవి చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.